afternoon and welcome to the Hindu newspaper analysis 26/9/2024. So author garu emantarandi, China warning shots with minerals that run the world. Very good. అంటే ఏ మినరల్స్ అయితే ప్రపంచం అంతటికి కావాలో చాలా అవసరం, ఎందుకంటే చాలా పరికరాలు అంటే గ్యాడ్జెట్స్ అన్నీ తయారు చేసుకోవడానికి ఈ మినరల్స్ అత్యవసరం అనమాట. అలాంటి మినరల్స్ ప్రపంచానికి కావాల్సింది చైనా ఒక వార్నింగ్ షాట్ ఇచ్చిందనమాట. అంటే వాళ్ళ దగ్గర ఈ ఖనిజాలు చాలా ఎక్కువ ఉన్నాయి. సో వాళ్ళు ఏం చేస్తున్నారు, విత్ మినరల్స్ దట్ రన్ ద వరల్డ్ అంటే ఒక వార్నింగ్ పంపించింది. అనగానే ఏంటి, వాళ్ళ ఆధిపత్యాన్ని వాళ్ళు చేయి జారకుండా చూసుకోవాలి అన్న నానుడిలోని ఆర్టికల్ అంతా ముందుకు వెళ్తుంది. ఇంకా ఏమంటారు ఆథర్ గారు? ఆన్ 15th August this year, గత నెల, China announced its decision to restrict the export of antimony. వెరీ గుడ్. ఓకే, చైనా ఏమి అనౌన్స్ చేసిందండి? రెస్ట్రిక్ట్ చేస్తాము అంటే ఇన్నాళ్ళలాగా కావాల్సినంత ఇవ్వం, కొన్ని ఆంక్షలతో మేము ఇప్పుడు రెస్ట్రిక్ట్ చేస్తాం ఎక్స్పోర్ట్ ఆఫ్ యాంటీమనీ. యాంటీమనీ అంటే ఇది ఒక మినరల్, ఈ ఎనామిల్స్, పెయింట్స్ ఇవన్నీ తయారు చేయడానికి బాగా పనికొచ్చే ఒక మినరల్ అన్నమాట ఇది. ఓకే, సో నార్మల్గా యాంటీమనీ అనగానే మనకి ఈ కాంపౌండ్స్ అనమాట. ఇట్ ఈస్ యూజ్ టు మేక్, మనం ఏమందాం, ఫ్లేమ్ రిటార్డెంట్, తర్వాత ఎనామిల్స్ అండ్ పెయింట్స్, గ్లాస్ అండ్ పాటరీ అనమాట. సో ఇవన్నీ చేయడానికి పనికొచ్చేది. దాని మీద కాస్త రెస్ట్రిక్షన్స్ ఇన్నాళ్ళు కావాల్సినంతకే ఇవ్వట్లేదు ఇప్పుడు. క్రిటికల్ మినరల్ యూజ్డ్ ఇన్ స్ట్రాటజిక్ సెక్టార్స్ సచ్ యాజ్ డిఫెన్స్, ఫర్ మిలిటరీ ఎక్విప్మెంట్ సచ్ యాజ్ మిసైల్స్, ఇన్ఫ్రారెడ్ సెన్సార్స్, ఫ్లేయర్స్, అమ్యునిషన్ అండ్ ఈవెన్ న్యూక్లియర్ వెపన్స్. వండర్ఫుల్. యాంటీమోనీ అనగానే ఇప్పుడు ఆథర్ గారు ఏమంటారు, ఇది చాలా చాలా క్రిటికల్ అంటే చాలా అవసరమైన మినరల్ అనమాట. దేనికి? స్ట్రాటజిక్ సెక్టార్స్లో వాడతాం. అన్ని సెక్టార్స్లో కాదు, స్ట్రాటజిక్ సెక్టార్స్ అంటే ఎత్తుకు పై ఎత్తు వేసే సెక్టార్లో. అదేంటంటారు? డిఫెన్స్, మనం పరిరక్షణ, మిలిటరీ ఎక్విప్మెంట్. ఏమిటా మిలిటరీ ఎక్విప్మెంటు? మిసైల్స్, బాంబులు, ఇన్ఫ్రారెడ్ సెన్సార్స్. ఓకే, సెన్సార్ అక్కడ ఎవరైనా మనిషి ఉన్నాడా లేదా అని మనకు తెలుస్తూ ఉంటుంది. ఫ్లేయర్స్, పట్టం పేల్చుకొని లాగా మనకి ఆ చుట్టుపక్కల ఏరియా అంతా లైట్లో కనబడుతుంటుంది అనమాట. అమ్యునిషన్ అండ్ ఈవెన్ న్యూక్లియర్ వెపన్స్ కూడా తయారు చేయడానికి పనికొస్తుంది ఈ యాంటీమోనీ. ఓకే, రైట్. చైనాస్ కామర్స్ మినిస్టర్ జస్టిఫైడ్ దిస్ మూవ్ ఆన్ ద బేస్ ఆఫ్ నేషనల్ సెక్యూరిటీ. మేము రెస్ట్రిక్షన్స్తోనే యాంటీమోనీ మిగతా దేశాలకు ఇస్తాము అన్న స్టేట్మెంట్ ఏదైతే చైనా వదిలిందో ప్రపంచంలోకి, దాన్ని ఏకీభవిస్తూ, దానికి ధృవీకరిస్తూ, దానికి కాస్త శక్తిని చేకూరుస్తున్నారు. ఎవరు? చైనాస్ కామర్స్ మినిస్టర్ గారు ఏమన్నారంటే, మా దేశం యొక్క రక్షణ మాకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి నేషనల్ సెక్యూరిటీ ఓకే నేపథ్యంలో మేము ఈ మినరల్ అన్ని దేశాలకి వాళ్ళకి కావాల్సినంత ఇవ్వము, రెస్ట్రిక్షన్స్తో ఇస్తాము అని అన్నారు ఆయన. యాడింగ్ దట్ ద మెజర్ వుడ్ టేక్ ఎఫెక్ట్ ఫ్రమ్ September 15th. ఎప్పటి నుంచి? అప్పుడు అమల్లోకి వచ్చింది September 15th. ద డిక్లరేషన్ వాజ్ పార్ట్ ఆఫ్ ఎ సిరీస్ ఆఫ్ కౌంటర్ మూవ్స్. ఇది ఎందుకు డిక్లేర్ చేశారు చైనా? ఒక సిరీస్ ఆఫ్ కౌంటర్ మూవ్స్ అనమాట. అంటే వీళ్ళు ఒక ఇటు నుంచి ఒకటి ఏమన్నా అంటే అగ్రగామి దేశాలు, చైనా దానికి కౌంటర్గా ఇంకొక ఓకే ఎత్తుకు పై ఎత్తేస్తుంది అనమాట. దట్ బిగిన్ ఇన్ ఆగస్ట్. ఎప్పుడు బిగాన్ అయిందండి? గత సంవత్సరం ఆగస్ట్ 2023లో జరిగింది. మూవ్స్ అండ్ కౌంటర్ మూవ్స్. ఓకే, అంటే ఎత్తుకి పై ఎత్తు. చూడండి ఎలా ఉంటుంది. When it comes to critical materials, China is not only a stakeholder but also a leader. Very good. Critical materials అనేసరికి చైనా ఒక మేజర్ వాటాదారే కాదు, అందులోనే అగ్రగామి, లీడర్ కూడాను, నాయకుడు అనమాట ఆ కంట్రీ. ఇట్ డామినేట్స్ ఎవ్రీ సప్లై చైన్ సెగ్మెంట్. ఇప్పుడు సప్లై చైన్లో కొన్ని వర్డ్స్ మనకు ఆథర్ గారు వారాడు. అప్ స్ట్రీమ్, డౌన్ స్ట్రీమ్, ఓకే, మిడ్ స్ట్రీమ్, కవరింగ్ మైనింగ్, ఎక్స్ట్రాక్షన్, రిఫైనింగ్ అండ్ ప్రాసెసింగ్ అన్నీ కవర్ చేస్తారు మొత్తానికి. అది ఎక్కడెక్కడ డామినేట్ చేస్తుంది? సప్లై చైన్ సెగ్మెంట్ అంటే అప్ స్ట్రీమ్, మిడ్ స్ట్రీమ్, డౌన్ స్ట్రీమ్, కవరింగ్ ఇంకేంటంటే మైనింగ్, అక్కడి తవ్వకాలను తీయడం, ఎక్స్ట్రాక్షన్, దాన్ని రిఫైన్ చేయడం, పాలిష్ చేయడం అంటే ప్రాసెసింగ్ చేస్తారు దాన్ని. ఓకే,
అన్నిటిలోనే అగ్రగామే. చైనా ఎంజాయ్స్ ఎ నియర్ మొనోపలీ స్టేటస్. మొనోపలీ అంటే ఇంక ఎవరి బిజినెస్ చేయటం లేదు. సో చైనా ఎంత ప్రైస్ కోట్ చేస్తే అంతే. ఇండియాలో చూడండి MRTP యాక్ట్ అని ఉంటుంది, మొనోపాలీస్ రెస్ట్రిక్టివ్ ట్రేడ్ ప్రాక్టీసెస్ యాక్ట్ అని. అలాగా కానీ ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ రెస్ట్రిక్షన్స్ ఏమీ లేవు. చైనా అంత పవర్ఫుల్ అయిపోయింది అనమాట. నియర్ మొనోపలీ అంటే ఆల్మోస్ట్ ఇంకా వాళ్ళదే మొనోపలీ స్టేటస్ వచ్చింది. కంట్రోలింగ్ ఏమంటారు ఆథర్ గారు, 60% ఆఫ్ రేర్ ఎర్త్ ప్రొడక్షన్. రేర్ ఎర్త్ అంటే భూమిలోని అంత తరచూ దొరకనివి 60% చైనా చేతుల్లో ఉంది. ఓకే, 60% ఆఫ్ క్రిటికల్ మినరల్స్ ప్రొడక్షన్, 80% ఆఫ్ ప్రాసెసింగ్. చూడండి వాళ్ళ దగ్గర ప్రొడక్షన్లో ఎంత ఉంది, 60%. మినరల్స్ ప్రొడక్షన్లోని క్రిటికల్ మినరల్స్ 60%, ప్రాసెసింగ్ 80%. ప్రపంచం అంతటితో కంపేర్ చేస్తే వరల్డ్ వైడ్ ప్రపంచం అంతా. దేర్ఫోర్ కనుక ఎనీ డెసిషన్ చైనా మేక్స్ హెస్ ప్రొఫౌండ్ నేషనల్ సెక్యూరిటీ ఇంప్లికేషన్స్ గ్లోబల్లీ. వెరీ గుడ్. సో చైనా ఎటువంటి నిర్ణయం తీసుకున్నా ఇట్ మేక్స్ అ ప్రొఫౌండ్, ఇన్సైట్ఫుల్, డీప్, నాలెడ్జబుల్ నేషనల్ సెక్యూరిటీ ఇంప్లికేషన్స్ గ్లోబల్లీ. ప్రపంచంలో అన్ని దేశాలకి వాళ్ళ యొక్క పరిరక్షణ మీద ఒక చిన్న గండి పడుతుంది అనమాట. మేక్స్ అ ప్రొఫౌండ్ నేషనల్ సెక్యూరిటీ ఇంప్లికేషన్స్ పడతాయి. The EU and countries such as India, Japan and United States are strategically vulnerable due to their dependence on critical minerals. Wonderful. ఎందుకు వండర్ఫుల్ చూడండి, యూరోపియన్ యూనియన్ అందులోనే ఏ దేశాలు, ఇండియా, జపాన్, యునైటెడ్ స్టేట్స్ ఆర్ స్ట్రాటజికల్లీ అంటే చాలా ఇంపార్టెంట్ అయిన కంట్రీస్లోని ఇవి స్ట్రాటజీ ప్రకారం ఒక ఎత్తుకు పై ఎత్తు ప్రకారం ఎంత వేసినా స్ట్రాటజికల్లీ వల్నరబుల్ ఆర్ ఈజీలీ ఇంజర్డ్ అనమాట. ఇప్పుడు మనం ఎక్స్పోజ్ అయిపోతాం మన వీక్నెస్. వల్నరబుల్ ఎందుకంటే మనం ఈ క్రిటికల్ మినరల్స్ మీద చాలా ఆధారపడి ఉన్నాం అనమాట. సో ఆథర్ గారు ఏమంటారు నెక్స్ట్, చైనాస్ ఇంటిమిడేషన్, ఫియర్, భయం పెట్టడం అనమాట. Intimidating behavior first gained international attention in the aftermath of the incident in 2010 when a Chinese trawler collided with Japanese Coast Guard boats. The lengthy sentence meaning ఏంటంటే చైనా ఇలా భయానకమైన బిహేవియర్ ఫస్ట్ అన్ని దేశాల కళ్ళల్లో ఎక్కడ పడ్డారంటే ఇంటర్నేషనల్ అటెన్షన్ వాళ్ళకి లబ్ధిదారిగా అయిందనమాట. అది ఎలా అయిందంటే వీళ్ళ బోటు చైనీస్ ట్రాలరు ఒక జపనీస్ కోస్ట్ గార్డ్ బోట్ అంటే చేపలు పట్టుకునే బోట్ వెళ్ళి జపాన్లోని వాళ్ళ కోస్ట్ని గార్డ్ చేసుకునే ఒక నేవీ అనమాట యుద్ధ నౌకలో వెళ్ళి గుద్దింది, చేపలు పట్టేది. కొలైడ్ అంటే గుద్దేసుకుంది అనమాట. గుద్దేసుకుని ఇది ఎప్పుడు జరిగిందండి, ఈ ఇన్సిడెంటు 2010లో జరిగిన తర్వాత ది ఆఫ్టర్మాత్. ఓకే, ఆఫ్టర్ విచ్ ఇట్ హాల్టెడ్ ది ఎక్స్పోర్ట్స్ ఆఫ్ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ జపాన్. అమ్మ మా చేపలు పట్టే బోట్ని మీరు అడ్డేస్తారా, మా ట్రాలర్ని మీరు అడ్డేస్తారా అని చైనా కోపం వచ్చి జపాన్కి ఏం చేసిందండి, ఆపేసింది. హాల్టెడ్ ద ఎక్స్పోర్ట్ ఆఫ్ ఏంటి, రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ టు జపాన్. జపాన్ వీళ్ళ మీద ఆధారపడి ఉంది. ఇప్పుడు వాళ్ళు ఏమన్నారు, మేము అనేసారు, అడ్డేశారు. ఎందుకంటే చైనీస్ ట్రాలరు వస్తుండగా ఆ చైనీస్ ట్రాలర్ దేంతో గుద్దుకుంది, జాపనీస్ కోస్ట్ గార్డ్తో గుద్దుకుంది. కాబట్టి ఒక షాక్ అనమాట, అంతే. దే ఆర్ కాలింగ్ ది షార్ట్స్. ద ఈవెంట్ ఆల్సో లెడ్ టు సీరియస్ గ్లోబల్ డిస్కషన్ అబౌట్ ద వరల్డ్స్ డిపెండెన్స్ ఆన్ చైనా ఫర్ స్ట్రాటజిక్ మినరల్స్. ఎస్, ఈ సంఘటన ఏదైతే ఈ సంఘటన కొద్ది మళ్ళీ చదువుతుండండి వెన్ యూర్ రీడింగ్ ద పేపర్. ఓకే, ఐఎమ్ మార్కింగ్ ఇట్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ ఆల్ ద స్టూడెంట్స్. Chinese trawler collided with Japanese Coast Guard boats. So, the event, పైన జరిగిన ఈవెంట్ also led to serious global discussions. ప్రపంచం అంతటా చాలా సీరియస్గా డిస్కషన్స్ జరిగాయి. దేని గురించి, ప్రపంచం అంతా చైనా మీద మనం డిపెండ్ అయిపోయాం, వాళ్ళ మీదే ఇంకా రిలై అయిపోయాం అనమాట. దేనికి, స్ట్రాటజిక్ మినరల్స్ కోసం. అందుకనే వాళ్ళు తోకలా జాడిస్తున్నారు, కానీ మనం ఏం చేయలేకపోతున్నాం. ద రీసెంట్ యాంటిమోనీ ఎపిసోడ్ చెప్పాను కదా, ఫస్ట్ ద యాంటిమోనీ
ఆ మినరల్ దేనికి వాడచ్చు, యుద్ధానికి అన్నిటికి వాడుకోవచ్చు. ఈ ఘట్టం హ్యాస్ ఓన్లీ reconfirmed the Western belief that China is willing to use critical minerals to coercion. బలవంతం చేస్తుంది అనమాట. ఏంటి, ఈ యాంటిమనీ ఎపిసోడ్ ఒక్కటి చాలు చైనా ఎంత పవర్ఫుల్లో దాన్ని ధృవీకరిస్తుంది, మళ్ళీ ధృవీకరిస్తుంది. రీఅఫర్మ్ ద వెస్ట్రన్ బిలీఫ్. వెస్ట్రన్ కంట్రీస్ ఏంటి నమ్ముతున్నారంటే చైనా ఈజ్ విల్లింగ్ టు యూజ్ క్రిటికల్ మినరల్స్. చైనా క్రిటికల్ మినరల్స్ అన్న తురుఫ్ కార్డు పట్టుకుని మన మీద బలవంతం చేస్తుంది. ఆల్ ఆఫ్ దిస్ బికేమ్ ఎవిడెంట్. ఇదంతా అందరికీ బాహిర్గతం అయిపోయింది. ఎప్పుడు? మిడ్ 2023లో. ఎప్పుడు? వెన్ చైనా అనౌన్స్ ద సెట్ ఆఫ్ రెస్ట్రిక్షన్స్. 2023 మధ్యలోని అందరికీ తెలిసిపోయింది. ఎందుకంటే ఇది కొన్ని రెస్ట్రిక్షన్స్ అంటే మీకు కావాల్సిన మేము ఆన్ ది ఎక్స్పోర్ట్స్ ఆఫ్ క్రిటికల్ మినరల్స్. ఎవరితోని? విత్ యుఎస్ ఎక్స్పోర్ట్ కంట్రోల్ మెజర్స్. ఏ మెజర్స్? యుఎస్ ఎక్స్పోర్ట్ కంట్రోల్ మెజర్స్తోని రెస్ట్రిక్షన్స్ ఎక్స్పోర్ట్ ఆఫ్ క్రిటికల్ మినరల్స్ మీద కొన్ని. మన 1000 బ్యాగులు కావాలి, 200 ఇస్తాం అని అడిగినంత ఇవ్వట్లేదు అనమాట. ఇంకా ద రెస్ట్రిక్టింగ్. 2023లో ఇన్ 2023 ఫాలోయింగ్ ద డెసిషన్ బై ద నెదర్లాండ్స్ టు రెస్ట్రిక్ట్ ద సప్లై ఆఫ్ సెమీ కండక్టర్ ఎక్విప్మెంట్ అండర్ ప్రెషర్ ఫ్రమ్ ద యుఎస్, China announced curbs on the export of gallium and germanium, two critical minerals used in solar cells and computer chips. చూడండి, 2023లోని నెదర్లాండ్స్ ఒక నిర్ణయం తీసుకుంది. ఏమని? టు రెస్ట్రిక్ట్ ద సప్లై ఆఫ్ సెమీ కండక్టర్ ఎక్విప్మెంట్. సెమీ కండక్టర్స్ కావాల్సిన ఎక్విప్మెంట్ అంతా మీకు కావాల్సిన మేము అని నెదర్లాండ్స్ అంది. ఎందుకంది నెదర్లాండ్స్? దాన్ని ఎవరు ప్రెషరైజ్ చేశారు? యూఎస్ ప్రెషరైజ్ చేసింది, అండర్ ప్రెషర్ ఫ్రమ్ ద యూఎస్. సో చైనా వెంట అలాగా అది వాళ్ళు ఏమన్నారంటే చైనా అనౌన్స్డ్ కర్బ్స్ అంటే వీళ్ళు కూడా హర్డిల్స్ అనౌన్స్ చేశారు. కర్బ్ అంటే అంత ఫ్రీగా మూవ్మెంట్ లేదనమాట. ఆన్ ది ఎక్స్పోర్ట్ ఆఫ్ గ్యాలియం అండ్ జర్మేనియం. ఈ గ్యాలియమ్ జర్మేనియం ఏంటండి? చాలా ఇంపార్టెంట్ మినరల్స్. దేంట్లోని? సోలార్ సెల్స్, కంప్యూటర్ చిప్స్ తయారు చేయడంలో. నువ్వు ఇలా చేస్తావా? నెదర్లాండ్స్ నిన్ను ప్రేరేపించింది యుఎస్. అయితే మేము ఈ రెండు మీకు ఇవ్వము, ఓకే, ఈ రెండు మేము మీకు కావాల్సినంత ఇవ్వము అని వీళ్ళు ఒక బెంక పట్టు కూర్చున్నారనమాట. ఓకే, చైనా అనౌన్స్ కర్బ్స్. ఓకే, కొన్ని అడ్డంకులు పెట్టారు. సో ఇప్పుడు ఏమైంది? సిమిలర్లీ అగైన్ in 2023, after the US announced export control and advanced computing, semiconductors and semiconductors manufacturing equipment. చూడండి ఎంత బాగా అన్నారు. సిమిలర్లీ అగైన్ 2023లోని యుఎస్ వాళ్ళు ఏంటి అనౌన్స్ చేశారు? ఎక్స్పోర్ట్ కంట్రోల్. కావాల్సినంత కంట్రోల్ అంటే కావాల్సినంత ఎవరు? ఎక్స్పోర్ట్ కంట్రోల్ అంటే ఏదో కంట్రీ ఇంపోర్ట్ చేసుకోవాలి కదా. వాళ్ళు 1000 బ్యాగులు అడిగితే ఇందాక అన్నట్లయినా 200 ఇస్తారు. ఎక్స్పోర్ట్ కంట్రోల్ ఆన్ దేని మీద? అడ్వాన్స్డ్ కంప్యూటింగ్, ఓకే, సెమీకండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్విప్మెంట్. ఈ మూడిట్ల మీద మీరు ఇలా చేస్తారని చైనా రెసిప్రోకేటెడ్. ఓకే, ఇట్ పెయిడ్ బ్యాక్ ఇన్ ద సేమ్ కాయిన్. అలాగా బై కర్బింగ్ ద ఎక్స్పోర్ట్ ఆఫ్ హై ప్యూరిటీ మీరు ఇలా చేస్తారు. అదే మూవ్ కౌంటర్ మూవ్, అదే హెడ్డింగ్ అనమాట. సో వాళ్ళు అడ్డేసరికి చైనా ఎలాగ వాళ్ళు జవాబు ఇచ్చిందంటే రెసిప్రోకేటెడ్, ఆన్సర్డ్ ఇన్ ఇట్ సేమ్ కాయిన్. ఓకే, పెయిడ్ బ్యాక్ ఇన్ ద సేమ్ కాయిన్ అంటాం. బై కర్బింగ్ ద ఎక్స్పోర్ట్స్ ఆఫ్ హై ప్యూరిటీ, ఓకే, ఉత్తమైన నాణ్యం, హై హార్డ్నెస్, బాగా గట్టిగా ఉండి, హై ఇంటెన్సిటీ సింథటిక్ గ్రాఫైట్ మెటీరియల్, హై ఇంటెన్సిటీ తట్టుకోగలదు అనమాట, సింథటిక్ గ్రాఫైట్ మెటీరియల్, అండ్ న్యాచురల్ ఫ్లేక్ గ్రాఫైట్ అనమాట, అండ్ ఇట్స్ ప్రొడక్ట్స్. ఈ మినరల్ని ఆపేసింది. వైడ్లీ ఇది ఎందులో వాడతారండి? ఇవన్నీను ఈవీస్లో వాడతాం. వైడ్లీ యూజ్డ్ ఇన్ ఎలక్ట్రిక్ వెహికల్ బ్యాటరీస్, ఫ్యూయల్ సెల్స్, న్యూక్లియర్ రియాక్టర్స్. సో ఎందుకు ఈ అడుగులు తీసుకుంది? దీస్ స్టెప్స్ ఆర్ ప్రైమర్లీ ఎయిమ్డ్ ఎట్ రెస్పాండింగ్ టు యూఎస్ యాక్షన్స్ అండ్ సెండింగ్ ఎ స్ట్రాంగ్ సిగ్నల్. ఇది మీరు వచ్చారు, మరి మేము కూడా చేయాలి కదా. ఓకే, యూ స్క్రాచ్ మై బ్యాక్, ఐ స్క్రాచ్ యువర్ బ్యాక్. So how did they scratch? These steps were primarily aimed
at what? At responding to US actions and sending a strong signal. US రాజుగా చేసింది, మరి మేము కూడా చేయాలి కదా. సో వీఆర్ డూయింగ్ ఆర్బిట్, ఓకే, పే బ్యాక్ ఇన్ ద సేమ్ కాయిన్ అండ్ సెండింగ్ ఎ స్ట్రాంగ్ సిగ్నల్. అంటే ప్రపంచం అంతా అమ్మో యుఎస్తో పెట్టుకుందా చైనా, కానీ చైనా నెగ్గేసిందా, అది డిప్లొమాటిక్గా నెగ్గడం. దట్ ఇఫ్ పుష్డ్, ఓకే, కొద్దిగానే చైనాను మనం మూలకు తోసేసి మనం అనుకున్నట్టుగా చైనా మనం చెప్పినట్టుగా వింటుంది అని అనుకుంటే, ఇఫ్ పుష్ టు ద వాల్, ఇఫ్ దే ఆర్ పుష్ టు ది వాల్ కానీ తోసేస్తే చైనా విల్ నాట్ హెజిటేట్, అస్సలు ఆలోచించదు అనమాట, ఇంకా హెజిటేట్ చేయదు, కొట్టేయాలంటే కొట్టేస్తుంది అనమాట. సో హెజిటేట్ టు వెపనైజ్ ద క్రిటికల్ మినరల్ సప్లై చైన్. ఏం చేస్తుంది? ఇట్ విల్ వెపనైజ్ ద క్రిటికల్ మినరల్ సప్లై చైన్ని, ఇంకా బలిష్టం చేసేస్తుంది, ఇంకా బలిష్టం చేసేసుకుంటుంది చైనా. అపార్ట్ ఫ్రమ్ దీస్ 2 steps, ఈ 2 స్టెప్లే కాకుండా చైనా ఈజ్ రిమైండెడ్ టు ద యుఎస్ ఆఫ్ ఇట్స్ మొనోపలీ అండ్ మొనాప్సనీ యాజ్ అ మినరల్ పవర్ అండ్ బయర్. బ్యూటిఫుల్ సెంటెన్స్. ఏమన్నారు? ఈ 2 స్టెప్పులు చైనా ఏం గుర్తు చేసిందంటే ఎవరికి యుఎస్కి, ఆఫ్ ఇట్స్ మొనోపలీ, అంటే మొనోపలీ కంప్లీట్ కంట్రోల్ మాకే ఉంది. మొనాప్సనీ అంటే ఏంటంటే సింగిల్ ఎంటిటీ ఇన్ఫ్లుయెన్సింగ్ అండ్ డిస్టార్టింగ్ అ ఫ్రీ మార్కెట్. ఓకే, వాళ్ళు సింగిల్ ఎంటిటీ అయిపోయారు, ఎవరు? చైనా. సో వాళ్ళు ఏం చేస్తున్నారు? మార్కెట్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు, కావాలంటే హేవైర్ పిచ్చిగా చేసేస్తున్నారు, డిస్టార్ట్ చేసేస్తున్నారు అనమాట. క్లియర్? సో మొనాప్సనీ అంటే a single buyer controls or dominates the demand for goods and services. A single buyer will dominate the demand for goods and services. అమ్మో ఇదేదో మనకి తలనొప్పిగా ఉందిరా బాబు. చైనా has reminded US as a mineral power. ఎలాంటి మినరల్ పవర్? అండ్ అ బయర్. మినరల్స్ మనం ఆధిపత్యమే కాదు, కావాలంటే మనం చాలా కొనుక్కోగలం కూడా. ఎగ్జిబిటింగ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్, ఓకే, దీనివల్ల వాళ్ళు ప్రపంచానికి ఏం చూపెడుతున్నారు? ఎంత ఇంపార్టెంట్, చాలా చాలా ప్రాముఖ్యం. ఏంటి? క్రిటికల్ మినరల్స్. దేనికి? ఇన్ డెవలపింగ్ ద యుఎస్ఎస్ హైటెక్. యుఎస్లోని హై టెక్నాలజీ రావాలి అంటే, అగ్రగామి అవ్వాలంటే క్రిటికల్ మినరల్స్ కావాలి. దాని మీద మీకు కావాల్సిన నేను ఇవ్వను అని చైనా ఒక ఎత్తుకు పై ఎత్తు కౌంటర్ మూవ్ చేసింది. సో డెవలపింగ్ ద యుఎస్ హై టెక్నాలజీ, ఇంకా ఏంటి? గ్రీన్ ఎనర్జీ సెక్టర్స్, అది క్రిటికల్ మినరల్స్ ఆపేసింది. అప్పుడు జనాలందరికీ అమ్మా, చైనా is not only a monopoly but also monopsony as a mineral power and buyer, exhibiting the importance of its critical minerals. ఓకే, మా క్రిటికల్ మినరల్స్ ఎంత ప్రాముఖ్యమైన రోల్ అంటే, యుఎస్ ఈరోజు హై టెక్నాలజీ గ్రీన్ ఎనర్జీ సెక్టార్లో అగ్రగామి అవ్వాలంటే మేము ఇచ్చిన మినరల్తోనే అవ్వగలరు అని చైనా స్ట్రైట్గా చెప్తుంది. చైనా ఈజ్ ఆల్సో రెస్ట్రిక్టెడ్. ఇన్ని కావాలి అంటే అన్ని కాదు, ఇన్నే ఇస్తాం అన్నట్టుగా రెస్ట్రిక్ట్ చేసేస్తుంది, అడ్డేస్తుంది. ద ఎక్స్పోర్ట్ ఆఫ్ రేర్ ఎర్త్ ప్రాసెసింగ్ టెక్నాలజీ. రేర్ ఎర్త్ అంటే ఇవి ఎక్కడ దొరకను అన్నమాట, చాలా తక్కువగా దొరుకుతాయి. రేర్ ఎర్త్ ప్రాసెసింగ్ టెక్నాలజీ ఇన్ మేకింగ్. ఏం చేస్తున్నారు? రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్. ఏం చేస్తున్నారు? రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ ఇన్ ఎలక్ట్రిక్ వెహికల్స్. ఇన్ ఎడిషన్ టు టెక్నాలజీస్, ఇదే కాకుండా ఇన్ ఎడిషన్ టు టెక్నాలజీస్ అంటే టెక్నికల్గా ముందుకు వెళ్దాం, యూజ్ టు ఎక్స్ట్రాక్ట్, బయటికి తీయడం అనమాట, అండ్ సెపరేట్. ఎక్స్ట్రాక్టే కాదు, దాన్ని సెపరేట్ చేయగలగాలి. దానికి ఇంపార్టెన్స్. క్రిటికల్ మినరల్స్, చాలా క్రిటికల్ మినరల్స్ అన్నీ. హ్యామ్స్ట్రింగింగ్ ద యుఎస్ లెడ్ అటెంప్ట్ టు బిల్డ్ అండ్ ఆల్టర్నేటివ్ సప్లై చైన్. హ్యామ్స్ట్రింగ్ మనకి థై దగ్గర ఉంటుంది, ఓకే, ఆ హ్యామ్స్ట్రింగ్ మజిల్ కానీ పుల్ అయింది అనుకోండి, వెంటనే మనం ఏమవుతాం? కాస్త కుంటుతాం అనమాట. సో ఎంత బాగా వాడారు చూడండి. హ్యామ్స్ట్రింగింగ్ ద యుఎస్ లెడ్ అటెంప్ట్ అంటే ఏం చేశారు? క్రిపుల్ చేసేసారు, సొట్టవని చేస్తారనమాట. సో దట్ ఇట్ కెనాట్ వాక్ ప్రాపర్లీ. అది మనకి హ్యామ్స్ట్రింగ్ పుల్ అంటాం కదా, ఇక్కడ టెండన్స్ ఉంటాయి థైలో, అవి కానీ ఏమాత్రం సాగే అనుకోండి జువ్వని పెయిన్ వస్తూ ఉంటుంది అనమాట. ఓకే, సో ఇక్కడే హ్యామ్స్ట్రింగింగ్ అంటే ఏంటి? ఎకానమీని క్రిపుల్ చేస్తారు, అంటే అవిడిదాన్ని చేస్తారు అనమాట.
ఇంకా అంత బాగా వాడారు ఇక్కడ. దీన్ని ఏం చేశారు, అవిటిదని చేస్తారు అనమాట. అవిటి ఎకానమీ అయిపోయింది. ది యూఎస్ లెడ్ అటెంప్ట్ టు బిల్డ్ అండ్ ఆల్టర్నేటివ్ సప్లై చైన్ వాళ్ళ వెంటనే క్రిపుల్ ది క్రాష్డ్ ఇట్ అనమాట. అలాంటి సూపర్ పవర్ చైనా. ఏ హార్డనింగ్ ఆఫ్ ఫారెన్ పాలసీ పాస్చర్. ఇప్పుడు మిగతా దేశాలతోని ఫారెన్ పాలసీ ఉంటుంది చైనాకు కూడాను. దాన్ని ఎలా చూస్తున్నారు వాళ్ళు, ఎలాంటి బాడీ లాంగ్వేజ్ అందరికీ చూపెడుతున్నారంటే ఆ పాస్చర్ ఏంటంటే హార్డనింగ్. బాగా గట్టోళ్ళు అయిపోయారండి వీళ్ళు, ఇంకా మన మాట వింటం లేదండి అన్నట్టుగా అయిపోయారనమాట. ఎలా వెళ్ళిపోయారు వీళ్ళు చూడండి, అంత ఓపెన్గా అంటున్నారు ఆథర్. రెస్ట్రిక్టింగ్ యాక్సెస్ టు స్ట్రాటజిక్ రిసోర్సెస్. ఎక్కడ రెస్ట్రిక్టింగ్ యాక్సెస్, అందరికీ కావాల్సినంతకే ఇవ్వటం లేదు. యాక్సెస్ టు స్ట్రాటజిక్ ఇంపార్టెంట్ రిసోర్సెస్, వనరులు, ఈజ్ అ క్లాసిక్ స్టేట్ క్రాఫ్ట్ స్ట్రాటజీ. ఇది ఒక చాలా చాలా ప్రాముఖ్యమైన స్టేట్ క్రాఫ్ట్. ఆ కంట్రీయే తీసుకున్న ఒక ఎత్తు అనమాట. స్ట్రాటజీ, ప్లాన్. హిట్టింగ్ ద ఎనిమీస్ వీక్ పాయింట్స్. సో లైక్ many players say, I am not a great player, I only play on the weakness of the other player. So if you play on the weakness of the other player, you definitely are going to win the match. అదే చేస్తుంది చైనా కూడా. హిట్టింగ్ ద ఎనిమీస్ వీక్ పాయింట్స్. An example being the US oil embargo. The US oil embargo, ఆంక్షలు, embargo, sanctions, blockades. Okay, US oil embargo against Japan in 1940. Okay, ఎప్పుడు in 1940. Therefore, కనుక this is expected from an aspiring great power such as China. ఇది మనం అందరం అనుకున్నదే ఇలాంటి బిహేవియర్. ఎవరి నుంచి? చైనా. ఎందుకంటే అది ఏమనుకుంటుందండి, అది చాలా, ఏ రోజైనా మనం గ్రేట్ పవర్ అవుతాం, సూపర్ పవర్ కాదు గ్రేట్ పవర్ అవుతాము అని వాళ్ళు అనుకుంటారు. సో విచ్ సీక్స్ టు టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ఇట్ స్టేటస్, లెవరేజ్. ఓకే, వాళ్ళకున్న స్టేటస్ని వాళ్ళ శక్తిగా వాడుకుందాం అనుకుంటారు. ఏంటి ఆ శక్తి? యాజ్ అ మినరల్ పవర్. యాజ్ అ మినరల్ పవర్. The difference in China's case is that this initially started as an act to intimidate countries. So చూడండి ఎంత మామూలుగా స్టార్ట్ అయింది ఇది. ద డిఫరెన్స్ ఏంటంటే ఇన్ చైనాస్ కేసు, చైనా కేసు ఏంటంటే కొద్దిగా తేడా ఈజ్ దట్ మొదటగా ఇనిషియల్లీ స్టార్టెడ్ దేనికండి, ఒక ఇంటిమిడేట్, భయం క్రియేట్ చేద్దాము అని వీళ్ళు మొదలుపెట్టారు, ముందడుగులు వేయడం. ఎవరికి భయం? కంట్రీస్ అన్నిటికీ. హవెవర్ కానీ విత్ రీసెంట్ కౌంటర్ మూవ్స్, క్రిటికల్ మినరల్స్ ఎక్స్పోర్ట్ కంట్రోల్ హ్యావ్ బికమ్ అ పార్ట్ ఆఫ్ చైనాస్ ఫారెన్ పాలసీ ఆబ్జెక్టివ్. బ్యూటిఫుల్. కానీ వీళ్ళు ఇలాగ ఇంటిమిడేట్ చేయడం మొదలు పెడితే ఏం చేశారు, మిగతా కంట్రీలు కూడా విత్ రీసెంట్ కౌంటర్ మూవ్స్ వాళ్ళు ఎత్తులు వేశారు, దానికి పైగా చైనా వేయాలి. సో రీసెంట్ కౌంటర్ మూవ్స్ ఏం చేశారు వీళ్ళు, ఏ కంట్రీలకి అయితే క్రిటికల్ మినరల్ కావాలో వీళ్ళు ఎక్స్పోర్ట్ చేయటం లేదు. ఎక్స్పోర్ట్ చేస్తున్నారు కానీ కంట్రోల్స్తో చేస్తున్నారు. అంటే ఇందాకలు అన్నట్టు 1000 బ్యాగులు అడిగితే 200 ఇవ్వడం. ఎక్స్పోర్ట్ కంట్రోల్స్ హ్యావ్ నౌ బికమ్ ఏమయ్యండి, ఏ పార్ట్ ఆఫ్ చైనాస్ ఫారెన్ పాలసీ ఆబ్జెక్టివ్. ఓకే, చైనా ఫారెన్ పాలసీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? క్రిటికల్ మినరల్స్ ఎక్స్పోర్ట్ కంట్రోల్. క్రిటికల్ మినరల్స్ ఎక్స్పోర్ట్ కంట్రోల్ దీని మీదకి వచ్చింది. ఓకే, ఇట్ హ్యాస్ మూవ్డ్ ఫ్రమ్ ద పొలిటిసైజేషన్. చైనా కదిలిపోయింది. దీన్ని ఇంకా రాజకీయ లబ్ధి కోసం కాదు, దీన్ని మరీ పొలిటిసైజేషన్ కాకుండా టు ద వెపనైజేషన్. రాజకీయం కాదు, దీన్ని యుద్ధ పరికరాలుగా తయారు చేసింది, వెపనైజేషన్ స్టేజ్కి పట్టుకెళ్ళిపోయింది. 2 రీజన్స్కి ఇచ్చేసింది. చైనా హ్యాస్ గ్రోన్ మోర్ కంఫర్టబుల్ యూజింగ్ ఇట్స్ మినరల్ రిసోర్సెస్. ఫస్ట్ ఏంటి, చైనా దాని యొక్క మినరల్స్, దాని దగ్గర ఉన్న మినరల్ వనరులు అన్నింటిని వాడుకొని చాలా ఓకే నమ్మకి నీరు ఎక్కినట్టు అలా హ్యాపీగా ఉంది, కంఫర్టబుల్గా యూజింగ్ ఇట్స్ మినరల్ రిసోర్సెస్ యాజ్ అ పొలిటికల్ టూల్. రాజకీయ లబ్ధి కోసం ఈ మినరల్ రిసోర్సెస్ని ఈరోజు చైనా వాడుకుంటారు చాలా కంఫర్టబుల్గా. ఫస్ట్, బీజింగ్ ఈజ్ రిమైండింగ్ ద వెస్ట్ ఆఫ్ ఇట్స్ స్ట్రాటజిక్ డిపెండెన్స్ ఆన్ చైనా by demonstrating its status as a mineral power and exerting control over the supply chain. Beautiful. ఫస్ట్ బీజింగ్ ఏం చెప్తుంది, ప్రపంచం అంతటి జ్ఞాపకం చేస్తుంది మళ్ళీ
రే మీరు వినండి నేను చెప్తున్నాను, మర్చిపోయారేమో, రిమైండింగ్ మళ్ళీ మళ్ళీ చెప్తుంది. ద వెస్ట్ ఏమని, చైనా స్ట్రాటజిక్ డిపెండెన్సీ, స్ట్రాటజిక్గా మామూలుగా దాని మీద ఆధారపడలేదు వాళ్ళు, స్ట్రాటజికలీ డిపెండింగ్ ఆన్ చైనా. ఎలాగంటే బీజింగ్ ఈజ్ రిమైండింగ్ ద వెస్ట్ ఆఫ్ ఇట్స్ స్ట్రాటజిక్ డిపెండెన్సీ ఆన్ చైనా. వెస్ట్ ఎంత డిపెండ్ అయిపోయింది చైనా మీద అన్నది ఎలాగా బహిర్గతం చేస్తున్నారు, బై డెమాన్స్ట్రేటింగ్ దాని యొక్క స్టేటస్. సొసైటీలో నా లెవెల్ ఇది, ప్రపంచంలో నా స్థాయి ఇది, స్థాయి మాట్లాడుతున్నారు అనమాట. యాజ్ అ మినరల్ పవర్ అండ్ ఎగ్జర్టింగ్, మినరల్స్ మా దగ్గర చాలా ఉన్నాయి కనుక మేము చెప్పినట్టు ఉండండి అని వాళ్ళ మీద ఎగ్జర్టింగ్ ప్రెషర్ పెడుతున్నారు. ఎగ్జర్టింగ్ కంట్రోల్. ఒకసారి ప్రెషర్ పెడితే ఏమవుద్ది, ఆ కంట్రీ మన కైవసంలోకి వచ్చేస్తుంది. కంట్రోల్ ఓవర్ ద సప్లై చైన్, కంట్రోల్ ఓవర్ ది సప్లై చైన్ కంట్రోల్ తెచ్చుకున్నారు. 2, China is responding in like and believes that it is acceptable to take advantage of the situation. చాలా బ్యూటిఫుల్గా ఉంది. చైనా ఇప్పుడు ఎలాగా ఆన్సర్ చేస్తుంది, రెస్పాండ్ ఎలా అవుతుందంటే, అంటే మనం ఎవరన్నా మనకి ఏమన్నా క్వశ్చన్ కానీ ఏమైనా అడిగారనుకో దానికి మనం ఒక జవాబుదారీతనం ఉండాలి కదా. రెస్పాండ్ ఎలా అవుతున్నాం. సెకండ్, చైనా ఈజ్ రెస్పాండింగ్ ఇన్ లైక్, ఎలాగా, ఇన్ లైక్ సేమ్ వాళ్ళు అనుకున్నట్టుగానే, అండ్ బిలీవ్స్ దట్ ఇట్ ఈస్ యాక్సెప్టబుల్ టు టేక్. ఏం నమ్ముతుందంటే మనం అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి, మనకు బాగుపడేటట్టు. టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ద సిట్యువేషన్ టు సబటేజ్ ద వెస్ట్ క్రిటికల్ మినరల్ సప్లై చైన్. సబటేజ్, డిస్ట్రాయ్. ఓకే, ఏం చేద్దాం అనుకుంటుంది, ఇట్ వాంట్స్ టు సబటేజ్ దేన్ని, the critical mineral supply of the West. So it wants to intentionally damage. So China wants intentionally damage the West's critical mineral supply chain. అది కానీ ఇంటెన్షనల్గా డ్యామేజ్ చేసేస్తే వెస్ట్ యొక్క క్రిటికల్ మినరల్ సప్లై, ఓకే, క్రిటికల్ మినరల్ సప్లై చైన్ని విచ్ విల్ హిండర్, ఇది అడ్డేస్తుంది దేన్ని, the development of high-tech sectors, and వెంటనే అండర్మైన్ their efforts. వాళ్ళు పెడుతున్న సాయశక్తులా ట్రై చేస్తున్నారు కానీ దానికి ఫలితం రావట్లేదు కాబట్టి వీళ్ళ వలన కాదండి, అండర్ ఎస్టిమేట్ చేసేస్తారు. they'll undermine, they'll talk low about it. టు డీకపుల్ అంటే ఇన్నాళ్ళు 2 కలిసి ఉండేవి, ఇప్పుడు 2 సెపరేట్ చేసేస్తాం. అండ్ డీ రిస్క్, ఇన్నాళ్ళు కొద్దిగా చేస్తే కొద్దిగా కష్టం ఉండేది, రిస్క్ ఉండేది, ఇప్పుడు నో రిస్క్ నో అటాచ్మెంట్స్, నో రిస్క్ అండ్ నో అటాచ్మెంట్ దీంట్లోకి వెళ్ళిపోదాం అనుకుంటాను. దోస్ క్రిటికల్ మినరల్స్ యూటిలైజ్డ్ ఇన్ డ్యూయల్ యూజ్ అప్లికేషన్ ఆర్ మేజర్ టార్గెట్స్. ఓకే, ఆ క్రిటికల్ మినరల్స్ ఏవైతే వాడారో 2 యూసేజ్ డ్యూయల్ 2 యూజ్ అప్లికేషన్స్లో, ఇన్ డ్యూయల్ యూజ్ అవసరానికి అప్లికేషన్స్ ఆర్ మేజర్ టార్గెట్స్ ఇన్ పర్టిక్యులర్, అవే మెయిన్ ఫోకస్ అంతా వాటి మీద, మెయిన్ టార్గెట్స్ పర్టిక్యులర్. ఎందుకంటే యాజ్ దే ఆర్ నీడెడ్, ఇవి మనకి చాలా చాలా అవసరం అన్నమాట. ఓకే, ఇవి మనకి చాలా చాలా అవసరం, నీడెడ్. దేనికి, ఇన్ ద బిల్డింగ్, మనం గ్రో అవ్వాలి అంటే ఒక ఎడిఫికేషన్ కట్టుకోగలగాలి కదా. ఇన్ ద బిల్డింగ్ ఆఫ్ ది వర్జీనియా క్లాస్ సబ్మెరీన్ కట్టాలంటే ఆ 2 చాలా ఇంపార్టెంట్. ఆ 2 ఓకే, ఏవి ఆ వనరులు, కానీ దాన్ని ఇవ్వట్లేదు ఆ క్రిటికల్ మినరల్స్ని. బిల్డింగ్ ఆఫ్ ద వర్జీనియా క్లాస్ సబ్మెరీన్, అదే కాకుండా అండ్ ద F-35 ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్. ఇంకోటి ఏం కావాలి యూఎస్కి, F-35 ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్. ఓకే, కావాలి, విచ్ రిక్వైర్ ఇదేంటి, విచ్ రిక్వైర్ several hundred pounds వెయిట్ అనమాట. పౌండ్స్ ఇక్కడ కరెన్సీ కాదు, వెయిట్, పౌండ్స్ ఆఫ్ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్. కొన్ని 100 టన్నులు కేజీలు మనకి రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ కావాలి. దాని మీద ఏం చేస్తుంది చైనా, అడిగినంత ఇవ్వటం లేదు. క్రిటికల్ మినరల్స్ యూటిలైజ్ ఇన్ డ్యూయల్ యూజ్ అప్లికేషన్స్ ఆర్ మేజర్ టార్గెట్స్, మేజర్గా వాటిని టార్గెట్ చేసింది. ఇన్ పర్టికులర్ ఏది, దే ఆర్ నీడెడ్ ఇన్ ద బిల్డింగ్ ఆఫ్ వర్జీనియా క్లాస్ సబ్మెరీన్ అండ్ F-35 ఎయిర్ క్రాఫ్ట్స్. అక్కడ
కొన్ని వందల పౌండ్లు అంటే వెయిట్ ఉన్న అంత కావాలి మనకి వనరులు చైనా నుంచి. అవి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ అడిగినంత అవుతుంది, రెస్ట్రిక్షన్స్ పెడుతున్నారు. ఇది ఏం చూపెడుతుంది మనకి, ఇదేం చూపెడుతుంది, దిస్ షోస్ ద అగ్రెసివ్ రెసిప్రోకల్ అండ్ కోయర్సివ్ అప్రోచ్. బ్యూటిఫుల్ వర్డ్స్. దిస్ షోస్ ద అగ్రెషన్, ఫుల్గా కోపం, ఇంకా ఫైట్ చేస్తుంది. రెసిప్రోకల్, నువ్వు నాకు చేసావు కదా, నేను నీకు చేస్తున్నా. మూవ్, కౌంటర్ మూవ్, ఓకే. అండ్ కోయర్సివ్, ఫోర్స్ఫుల్ అప్రోచ్. కోయర్షన్, యూజ్ ఆఫ్ ఫోర్స్, ఈజ్ బిన్ కోయర్స్ టు లైక్ ఇట్ అంటాం కదా, ఫోర్స్డ్ అనమాట. ఫోర్స్డ్ అప్రోచ్ హ్యాస్ టేకెన్ ఓవర్ ద కోఆపరేటివ్ అండ్ కొలాబరేటివ్ అప్రోచ్. ఈ మూడు అగ్రెసివ్, రెసిప్రోకల్, కోయర్సివ్ అప్రోచ్ దేని టేక్ ఓవర్ చేసిందండి? ఒకప్పుడు కోఆపరేటివ్, నీకు నాకు హెల్ప్, నాకు నువ్వు హెల్ప్, కొలాబరేటివ్, ఇద్దరం కలిసి ముందుకు వెళ్దాం అన్నది పోయి ఈరోజు ఫుల్ అగ్రెషన్, రెసిప్రోకల్, నువ్వు నాకు చేస్తే నేను నీకు చేస్తాను, నువ్వు యూ స్క్రాచ్ మై బ్యాక్, ఐ స్క్రాచ్ యువర్ బ్యాక్, అండ్ ఫోర్స్ అప్రోచ్, కోయర్సివ్. వన్ ఆఫ్ చైనాస్ టూ స్కూల్ ఆఫ్ థాట్. ఒకప్పుడు ఇది వన్ ఆఫ్ చైనాస్ టూ స్కూల్స్ ఆఫ్ థాట్. వాళ్ళ ఆలోచన శైలి ఇలాగ ఉండేది, ఎలాగా, కోఆపరేటివ్ అండ్ కొలాబరేటివ్. కానీ ఈరోజు ఇట్ హ్యాస్ బిన్ టేకెన్ ఓవర్ బై అగ్రెసివ్, రెసిప్రోకల్ అండ్ కోయర్సివ్ అప్రోచ్. సో ఇది టేక్ ఓవర్ చేసినప్పుడు ఇది మనకి ఒక సంకేతం పంపిస్తుంది, ఒక సిగ్నల్. ఏంటి పంపిస్తుంది? ఇట్ సిగ్నల్స్ దట్ చైనీస్ కర్బ్స్, ఓకే, అడ్డంకులు, చైనీస్ కర్బ్స్ వయా ఎక్స్పోర్ట్ కంట్రోల్ విల్ ఓన్లీ గ్రో. చైనా అన్నది మనం 100 బ్యాగులు అడిగితే అన్ని కాదు, 20 చాలు, 10 చాలు, 5 చాలు, ఇలా అడ్డేస్తుంది. కర్బింగ్, అడిగినంత ఫ్రీగా ఓపెన్ చేయటం లేదు, దాని వాల్స్ ఆర్ దాని గేట్స్ అనమాట. ద ఫ్లడ్ గేట్స్ ఆర్ నాట్ బీయింగ్ ఓపెన్ యాజ్ అండ్ వన్ ద కంట్రీస్ నీడ్, దే ఆర్ బీయింగ్ ఓపెన్ అట్ ద విమ్స్ అండ్ ఫ్యాన్సీ ఆఫ్ చైనా. సో ఇప్పుడు చూడండి ఎంత బాగున్నారు. ఇట్ సిగ్నల్స్ చైనా, ఇట్ సిగ్నల్స్ ఏం సంకేతం పంపిస్తుంది? చైనా అడ్డేస్తుంది, అడ్డానికి వచ్చేస్తుంది అనమాట ప్రతిదానికి. కర్బింగ్ ఏది? వయా ఎక్స్పోర్ట్ కంట్రోల్. ఎలాగా? త్రూ ఎక్స్పోర్ట్ మీద. ఆ కంట్రీని అడిగిందండి, అడిగి వెళ్ళి పంపిద్దాం, తొందర ఏం లేదు, వెయిట్ చేద్దాం, తొందరపడు మాకు, ఓకే. సో వయా ఎక్స్పోర్ట్ కంట్రోల్ విల్ ఓన్లీ గ్రో, ఇంకా పెరుగుతూ ఉంటుంది చైనా యొక్క ఆధిపత్యం. యాజ్ టైస్ విత్ ద వెస్ట్, వీళ్ళ సత్సంబంధాలు, గుడ్ టైస్ అంటున్నారు. సో వీళ్ళ సంబంధాలు వెస్ట్రన్ గవర్నమెంట్స్తోని డిటీరియరేట్, దినదినంగా అభివృద్ధి చెందడం లేదు, క్షీణించుకుపోతుంది, దినదినంగా క్షీణించుకుపోతుంది, డిటీరియరేట్ అవుతుంది. అకార్డింగ్ టు చైనీస్ న్యాచురల్ రిసోర్స్ మినిస్టర్ వాంగ్ గువాంగ్హా, పేరు చాలా బాగుంది ఇది. అకార్డింగ్ టు చైనీస్ న్యాచురల్ రిసోర్స్ మినిస్టర్ గారు ఎవరండి? వాంగ్ గువా. ఈయనేమంటారు? చైనా విల్ పుష్ ఫార్వర్డ్, ఇంకా ముందుకు వెళ్ళిపోతాం మేము, ఇందులోనే ఎక్స్ప్లోరేషన్, ఎక్కడెక్కడ వనరులు ఉన్నాయి, ఇంక్రీజ్ క్రిటికల్ మినరల్స్ కెపాసిటీ, చైనా అంతా ఎక్స్ప్లోర్ చేసేస్తాం, ఇంక్రీజ్ క్రిటికల్ మినరల్ కెపాసిటీ అండ్ ఇంప్రూవ్ మినరల్ రిసోర్సెస్ రిజర్వ్స్. మేము ఇంప్రూవ్ చేసుకుంటాం, ఎక్కడెక్కడ వనరులు ఉన్నాయి ఇంప్రూవ్ చేసుకుంటాం. ఏది? రిసోర్స్ రిజర్వ్స్, పలానా చోట ఉందండి, పలానా చోట అని. ఓవర్ ద నెక్స్ట్ 5 years, రాబోయే 5 ఏళ్లలో. దస్, సో ఇదంతా ఎందుకు చేస్తున్నారంటే వీళ్ళు దే షోయింగ్ చైనాస్ అంబిషన్స్ టు లీవ్ నో స్టోన్ అన్టర్న్. అన్ని ఎఫర్ట్లు పెడుతున్నారు. ఇది మంచి ఇడియం, నో స్టోన్ అన్టర్న్ అంటే ట్రయింగ్ ఆల్ ద థింగ్స్ దట్ దే క్యాన్ టు బికమ్ అ గ్రేట్ పవర్. టు బికమ్ వాట్? ఎ గ్రేట్ పవర్ అవడానికి అనమాట. ఇప్పుడు ఇండియాస్ వల్నరబిలిటీ అంటే హౌ కెన్ ఇండియా గెట్ ఇంజర్డ్, ఈజీలీ ఇంజర్డ్. సో ఇండియాస్ వల్నరబిలిటీ ఏంటంటే, ఇప్పుడు ఇందులో మనకి ఇండియాకి ఒక వల్నరబిలిటీ వేర్ వీ కెన్ బి ఈజీలీ ఇంజర్డ్ అండ్ వీ బికమ్ ప్రోన్ లైక్ ఇట్స్ క్వాడ్ పార్ట్నర్స్. అంటే మనం ఇప్పుడు అవుతుంది కదా, అమెరికాలో అయిపోయింది, మీటింగ్ అవుతుంది, అయిపోయిందో లేదు, సార్ వెళ్తారు, నరేంద్ర మోడీ గారు వెళ్తున్నారు. లైక్ ఇట్స్ క్వాడ్ పార్ట్నర్స్, ఆస్ట్రేలియా, జపాన్ అండ్ యుఎస్, నలుగురే క్వాడ్ అంటే 4. ఇండియా రిమైన్స్ వల్నరబుల్. ఇండియా బికేమ్ వల్నరబుల్ అంటే ఈజీలీ ఇంజర్డ్, ఇట్స్ ప్రోన్ నౌ, ఇట్ ఈస్ ససెప్టబుల్. ఎందుకు? డ్యూ టు స్ట్రాటజిక్ డిపెండెన్స్
మనం ఇప్పుడు చాలా ఆధారపడిపోయాం. ఎవరి మీద? చైనా మీద. న్యూఢిల్లీ అంటే ఇండియా క్యాపిటల్, అంటే ఇండియా అనకుండా న్యూఢిల్లీ అంటారు ప్రెస్లోని. సో ఇండియా ఈజ్ హెవీలీ డిపెండెంట్, బాగా ఆధారపడిపోయాం ఎవరి మీద? ఆన్ ది ఇంపోర్ట్స్ ఆఫ్ క్రిటికల్ మినరల్స్. ఏంటవి? సచ్ యాజ్ లిథియం, నికల్, కోబాల్ట్ అండ్ కాపర్. లిథియం, నికల్, కోబాల్ట్ అండ్ కాపర్, విచ్ రిజల్టెడ్, ఇది చివరాఖరిగా మనకేం చేసింది? ఇన్ ఇంపోర్ట్ కాస్ట్ ఆఫ్ ఎంత అయిందండి? 34,000 కోట్ల రూపాయలు కదా సంవత్సరం, ఫైనాన్షియల్ ఇయర్ 23లో. ఇట్ ఈస్ ఎస్టిమేటెడ్ దట్ ఇండియాస్ హంగర్ ఫర్ మినరల్స్ విల్ ఓన్లీ గ్రో. మనకి ఇంకా ఆకలి ఉంది, ఇంకా కావాలి. మనకు ఆకలి కాదు, మనం అగ్రగామి దేశం అవ్వాలంటే కావాలి. అప్పుడు ఏం చేసుకోవాలి? గత సంవత్సరమే 34,000 కోట్లు ఇన్వెస్ట్ చేసాం, ఇప్పుడు ఇంకా ఎక్కువ అవుతుంది, అంత డిపెండ్ అయిపోయాం. విల్ ఓన్లీ గ్రో, సో విల్ ది ఇంపోర్ట్ కాస్ట్. అంతే కదా, సో విల్ ది ఇంపోర్ట్ కాస్ట్ ఫర్దర్ ఇంక్రీజింగ్. దీనివల్ల ఇంకా ఇండియా ఏమవుద్ది? ఇంకా వల్నరబుల్ అయిపోద్ది, ఇంకా ఈజీగా మనల్ని చైనా ఇరికాట్లో పెట్టేయచ్చు, నలిగిపోవచ్చు, మనం వాళ్ళ చేతుల్లో నలిగిపోతాం అన్నమాట. ఓకే, హెన్స్ కనుక ఈ ఘట్టం అంతా చూస్తే, జరిగిన ఘట్టం అంతా చూస్తే, ఓకే, ఇది మనకు ఒక నిద్ర నుంచి మేల్కొల్పు. ఎవరికి? భారతదేశం. మన భారతదేశానికి ఇది ఒక వేకప్ కాల్. మన చట్టాలు, మన లాసు, మన పాలసీస్ తయారు చేసే వాళ్ళందరూ ఎవరైతే ఇప్పటి వరకు స్లోగా ఉన్నారో, అంటే మనం దూసుకెళ్ళిపోయే కంట్రీ కాదు, ఆగుదాం, చూద్దాం, చేద్దాం అని బాగా సహనం ఎక్కువ. హూ హ్యావ్ బీన్ స్లో, చాలా నిదానంగా వెళ్తారు ఇన్ టేకింగ్ ప్రికాషనరీ మెజర్స్. అంటే మనం ఎలాగా అడ్డుకోవాలి, ముందుగానే మనకి ఏ చెడు జరగకుండా ప్రికాషన్. ఓకే, ప్రికాషన్ మెజర్స్ సచ్ యాజ్ ఏంటి? హ్యావింగ్ పార్ట్నర్షిప్ విత్ లైక్ మైండెడ్ కంట్రీస్. మనం టోటల్గా చైనా మీద డిపెండ్ అయిపోయాం అనుకోండి, ఇంకా వాడి చేతిలో మనం కట్టుపుతలి అయిపోతాం. ఓకే, విల్ బికమ్ ఏ డాల్. ఓకే, we have to dance to his tunes. So such as having partnership with like-minded countries, మనలాగే చాలా దేశాలు ఉంటాయి. ఓకే, అండ్ ఇన్వెస్టింగ్ ఇన్ దేంట్లోని? డెవలపింగ్ ఆల్టర్నేటివ్ సప్లై చైన్. అంటే చైనాయే కాకుండా ఆల్టర్నేటివ్, ఈ కంట్రీ ఇస్తుంది. సో మనం కూడా 3, 4, 5, 6 సప్లై చైన్ పార్ట్నర్స్ని పెట్టుకోవాలి, లేకపోతే మనకి కష్టమైపోతుంది. సో వాట్ ఈస్ ద వొకాబులరీ? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ యాంటిమోనీ, ఏదో మినరల్ అనమాట. ఓకే, వెరీ ఇంపార్టెంట్ మినరల్, యూజ్డ్ ఇన్ డిఫెన్స్ అండ్ ఎనామల్స్లో కూడా వాడతారు. ఓకే, ఎనామల్ పెయింట్స్ అన్నిట్లో. ప్రొఫౌండ్, డీప్ అండ్ ఏమందాం? నాలెడ్జబుల్. KNOWLEDG, నాలెడ్జబుల్. రియల్లీ. ఓకే, నాలెడ్జబుల్. KNOWLEDGEABLE. ఇంటిమిడేటింగ్, క్రియేటింగ్ ఫియర్. భయం మన మనసులోని, మన ఆలోచనలో పెట్టేస్తారు కొంతమంది. భయాందోళన చేస్తారు. కొలైడ్, హిట్ హెడ్ ఆన్, గుద్దేసుకోవడం. కొల్యూషన్ అంటాం కదా, అది వేరు. ఇది కొలైడ్ అంటే గుద్దుకోవడం. ఓకే, కోయర్స్, ఫోర్స్డ్, రెసిప్రోకేట్, payback in the same coin. You scratch my back, I'll scratch your back. Monopsony, this is అసలు వన్ ఆఫ్ ద బెస్ట్ వర్డ్స్ ఇవాళ వచ్చింది. ఏంటంటే మొనాపలీ అండ్ మనకేమన్నారండి? మొనాప్సనీ అనగానే ఎందుకంటున్నానంటే బెస్ట్ వర్డ్ అని, ఇక్కడ సింగిల్ బయర్ విల్ కంట్రోల్ అండ్ డామినేట్ ద డిమాండ్ ఫర్ గూడ్స్. ఓకే, ఒక సింగిల్ బయర్ విల్ కంట్రోల్. మొనోపలీ సింగిల్ సెల్లర్. ఓకే, ఇక్కడ సింగిల్ బయర్ విల్ కంట్రోల్. ఏం కంట్రోల్ చేస్తాడు వాడు? గూడ్స్ అండ్ సర్వీసెస్.
గూడ్స్ అండ్ G&S అంటాం. హ్యామ్స్ట్రింగింగ్, క్రిప్లింగ్. ఓకే, క్రిపుల్డ్ అంటే ఒక కాల్ తీసేయడం అలాగే. సో అమెరికా ముందుకు వెళ్దాంరా అనుకున్నప్పుడు వీళ్ళు రెస్ట్రిక్షన్స్ పెట్టేసి వాళ్ళకి ఏం చేశారు, వాళ్ళని కుంటివంటి చేస్తారు. ఓకే, క్రిపుల్ చేస్తారు. ఎంబార్గో, యూ కెన్ సే శాంక్షన్స్, SANCTIONS, శాంక్షన్స్, ఆంక్షలు, లేదా యూ కెన్ సే బ్లాకేడ్, BLOCADE, బ్లాకేడ్స్. ఇంటిమిడేట్ ఇప్పుడే చేశాం కదా, రిఫర్ 3 అని రాస్తాను. రిఫర్ word 3. Okay, I'll also go for an arrow. It will be easy. 3 in 10 are one and the same in meanings, not in the part of speech. Exerting, put a lot of effort, sabotage, self-destruction, డిస్ట్రాయ్ చేసేస్తారు ఇక్కడ. ఓకే, కాబట్టి డిస్ట్రాయ్ చేసేస్తారు వాళ్ళతో కానీ పెట్టుకోండి. డీకపుల్, ఇండివిజువల్, కపుల్ కాకుండా డీకపుల్ చేసాడు, దాని నుంచి పక్కకు తీసాడు. రిస్క్, జీరో రిస్క్, నో రిస్క్, ఇంకా రిస్క్ వద్దండి. అగ్రెసివ్, ఫైటింగ్. అగ్రెసివ్గా అంటే చాలా ప్రచండమైన కోపంతో పడిపోతారు. నో, ఇట్స్ నాట్ లైక్ దాట్, యూ డోంట్ అండర్స్టాండ్ వాట్ ఐమ్ టెల్లింగ్, ఇలా మాడుతూ ఉంటారు. అగ్రెసివ్గా ఉంటారు పీపుల్. ఓకే, ఫైర్ బ్రాండ్ ఆరేటర్ అనేవారు ఎవరిని, రేణుకా చౌదరి గారిని. ఓకే, షీ వాజ్ లైక్ వెల్ ఆర్టికులేట్ లేడీ. షీ యూస్ టు స్పీక్ వెరీ గుడ్ అండ్ షీ's got statuesque, she looks very statuesque and she was like a real aggressive firebrand. Okay, reciprocal, give back, reciprocate. I do good, you do good. Okay, reciprocate, give back. Coercive, force, balam, might is right and balam పెట్టేసి మనల్ని ఎలాగైనా ఒప్పించేస్తారు అప్పుడప్పుడు. డిటీరియరేట్, క్షీణించుకుపోవడం అంటే స్పాయిల్ డే బై డే, స్పాయిల్ డే బై డే, దినదినంగా అభివృద్ధి చెందకుండా పాడైపోవడం. వల్నరబుల్, ఈజీలీ ఇంజర్డ్, ఈజీలీ INJURED, వల్నరబిలిటీస్ ఎక్కువ అంట. వేకప్ కాల్. ఓకే, వేకప్ కాల్, ఫోర్ వార్నింగ్, ముందుగానే మనకి ఒక వార్నింగ్ బెల్ అనమాట. టంగ్ 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 అని కొడతారు. సో దీస్ ఆర్ ది వర్డ్స్. The article is very, very good. Let me tell you how China is slowly taking control over the entire, industry where natural resources and minerals are concerned, because every country is feeling the pinch of China's aggressive behavior and the way they are going in for restrictions. So the article made for a very good read. I should thank Subhash and Mamta for making such lovely slides, and I should thank Shankar who's helping me in these classes to get it to you. I'm Srinivas Pulyapudi. We all, with the patronage of ISC Hyderabad, are getting these online classes for you. Any suggestion for improvement of these classes, we are open to it. Constructive, advice, constructive criticism, we are welcoming with open arms. And I wish all the job seekers make good use of these online classes. Thank you.